హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్. సో ఈరోజైతే మనము వేడి వేడి మసాలా దోశ విత్ కాఫీ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేద్దామా. సో ఇప్పుడైతే నేను మసాలా రెడీ చేస్తున్నాను అనమాట దోశ బ్యాటర్కి. దోశ బ్యాటర్ ఆల్రెడీ నేను మన ముందు వీడియోలో చూపించేశాను కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం దానికి కావాల్సినటువంటి మసాలా రెడీ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఏంటంటే ఆనియన్, మనకి ఎంత కావాలో అంత ఆనియన్స్ మనము బాయిల్ చేసేసుకొని పెట్టుకొని పీల్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత తాలింపులో ఏమి వేయద్దు, జీలకర్ర ఆవాలు అట్లాంటివి ఏమి వేయొద్దు. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పొటాటో వేసి ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. సో ఇది ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుందండి. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నేనైతే కొత్తిమీర వేయట్లేదు. సో మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా మంచి టేస్ట్గా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇప్పుడైతే దీన్ని బాగా మగ్గనిద్దాము. మగ్గనిచ్చిన తర్వాత మనము దోశ రెడీ చేసుకుందాము. సో ఒక పక్క దోశ రెడీ చేసుకుంటూ ఒక పక్క మసాలా కూడా మనం రెడీ చేసేసుకోవచ్చు. దీన్ని బాగా స్మాష్ చేయాలి. స్టవ్ మీద ఉన్నప్పుడే మనం ఇలా గరిటెతోటి స్మాష్ చేసేస్తే అది చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. సో మనం దోశ దీనికైతే నేనైతే చట్నీ ప్రిఫర్ చేయనండి. మసాలా ఉన్నప్పుడు అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను చట్నీ కూడా ప్రిపేర్ చేయట్లేదు. కావాలంటే విత్ చట్నీ కూడా మీరు తినొచ్చు, చట్నీ విత్ మసాలా దోశ. నేనైతే ఓన్లీ మసాలా ప్రిఫర్ చేస్తాను మసాలా దోశ ఉన్నప్పుడు. సో ఒక పక్క దోశ కూడా రెడీ చేసేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకొని నేను దోశ ఫస్ట్ అయితే పల్చగా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అటు ఇటు కాలాలన్నమాట. బాగా రెండు సైడ్లు కాల్చుకోవాలి. వన్ సైడ్ కాలిస్తే కొంచెం మనకి అరగదు. చూస్తారు కదా బయట దోశకి మనం ఇంట్లో చేసుకునే దోశకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. బయట దోశ చాలా వరకు అరగదు. ఎందుకు అని అంటే వాళ్ళు ఓన్లీ వన్ సైడే కాలుస్తారు, మనమైతే రెండు సైడ్లు కాల్చుకుంటాం కాబట్టి చాలా తొందరగా అరిగిపోతుంది. సో ఇప్పుడైతే దీన్ని రెండు వైపులా కాల్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని దాని మీద దోశ వేసుకున్నాను. దానిపైన ఆయిల్ కావాలంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేస్తున్నాను. అది కూడా కాలుతుంది. ఇప్పుడు కాలిన తర్వాత అందులో మనము ఈ మసాలా ఏదైతే ఉందో అది స్టఫ్ చేసుకుందాము. మీరు కావాలంటే స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి, లేదు అంటే అలా సైడ్కి పెట్టుకొని మన హోటల్లో మాదిరిగా వాళ్ళు ఇస్తారు కదా మనకి ఇలా రోల్ చేసేసి అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే రోల్ చేసుకొని తింటాను. సో కావాలంటే మీరు స్ప్రెడ్ చేసుకొని తినొచ్చు, లేదు అంటే ఇలా రోల్ అంటే ఇట్లా మిడిల్లో పెట్టేసుకొని దోశని మనము రోల్ చేసేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఇంకా వేడి వేడిగా అసలు చట్నీ అవసరం ఉండదు, ఏం అవసరం ఉండదండి. ఇలా జస్ట్ మనము మసాలా పెట్టేసుకొని దోశ తినేస్తే ఎంత టేస్టీ అంటే ఇలా ఒక 3 దోశ తిన్నారనుకోండి ఆఫ్టర్నూన్ వరకు మీకు ఆకలి అనే జోలికే వెళ్ళరనమాట. సో ఇట్లా మనకు ఒక దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకో దోశ కూడా రెడీ చేసుకున్నాము, దాంతోపాటు కాఫీ కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీకు ఎలా అనిపించింది?